శివశంకర, జై పరమేశ్వర, జై శివ పార్వతి. పూజ్య జనులందరికి కూడా నంది సాదర ప్రణామాలు. నంది, పరమేశ్వరుడు పార్వతీదేవి కనిపించరే? వివాహం జరిగాక మేము పరమేశ్వరునిది మాతా పార్వతీదేవి దర్శనం పొందని లేదు. అందుకే మాకు విచారం. బహుశా ఆ భవనం లోపలే శివపార్వతులు ప్రణయ సమాధిలో ఉన్నారేమో. పరమపిత, మనం మన కార్యసిద్ధికై వారిని మేల్కొల్పాలి. మనం కైలాస భవనం వెళ్ళాలి. వారినింకా పిలవాలి. అవును, మనం కైలాసం వెళ్ళాలి. పదండి. కైలాసంలోని అంతఃపురంలో పరమేశ్వరుడు పార్వతీమాతతో భోగ విలాసాలలో నిమగ్నుడై ఉంటాడు. తారకాసుని అత్యాచారాల నుండి జగత్తును రక్షించండి ప్రభు. శివశంకర, మా యొక్క సంకటం తీర్చండి. దయవించి మా మొరను ఆలకించండి దయానిధి. తారకాసుని అంతం చేయండి భక్తవత్సల. ఓ అగ్నిదేవ, శివుడు రాగానే వెంటనే ఆ శివతేజాన్ని మీ శరీరంలో ఇముడ్చుకోండి, లేదా అది సమస్తము భస్మం చేస్తుంది. తమ ఆజ్ఞ బ్రహ్మదేవా. ఓం నమః శివాయ. రక్షించండి మహేశ్వర, రక్షించండి. తారకాసుని వల్ల మా కష్టాలకు అంతం లేదు మహేశ. ధైర్యహీనులు, ధర్మహీనులు, బుద్ధిహీనులైన దేవతలారా, సమయాలు లేకుండా ఇక్కడికి వచ్చి శివపార్వతుల సమాగమానికి అడ్డుపడ్డారు. ఒక దంపతుల మహా సమాగమాన్ని అపూర్ణం చేశారు. అపూర్ణతకు బాధ్యులైన దేవతలారా, మీకందరికీ నా శాపం ఇదే. మీరు కూడా సదా అపూర్ణులవుతారు. మీరు ఎల్లప్పటికీ కూడా నిస్సంతోలుగానే ఉండిపోతారు. మీ భార్యలు ఎప్పటికీ కూడా మాతృత్వం అనే సౌభాగ్యాన్ని పొందలేరు. క్షమించండి, క్షమించండి మాత. మమ్ము కనికరించండి పార్వతీ మాత. దయచూపండి మాత, దయచూపండి మాత. క్షమించండి, దయచూపండి మాత, దయచూపండి మాత, దయచూపండి మాత, దయచూపండి మాత. మంటల్లో సెగల్లో నేను తప్పించిపోతున్నాను బ్రహ్మదేవా. ఈ వేడి బాధ నేను సహించలేకుండా ఉన్నాను శ్రీ మహావిష్ణు. నా శరీరం మాడిపోతోంది, నన్ను బ్రతికించండి దేవర్షి. గంగామాత శరణు కోరు అగ్నిదేవా.
అదే తెలివైన పని. జలప్రవాహంలో వస్తున్న శివతేజ బిందువుని మనమందరం ధారణ చేసేశాం. ఇప్పుడు ఈ బాధ సంకట నివారణ కేవలం శివారాధనయే చేకూర్చగలదు. రండి, తీరాన కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని జపిద్దాం. శివుడు సదా మనకు మంచే చేస్తాడు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రకాశపుంజం గంగాజల ప్రవాహంలో తేలుతూ తీరానికి వస్తుంది. దాని ప్రభావం వల్ల సంపూర్ణ వాతావరణం సంచలితం అవుతుంది. వేగంగా వీచే గాలి యొక్క చంచల స్పర్శతో ఆకులు చిగుళ్ళు లయబద్ధంగా ధ్వని చేస్తూ ఉంటాయి. విశ్వామిత్రుడు శిష్యులతో కలిసి తీరాన కూర్చుని యజ్ఞం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక శిశువు రోదనం వినిపిస్తుంది. ఓం పరాయ పరమాత్మనే స్వాహా, ఓం పరాయ పరమాత్మనే స్వాహా. ఏమైంది గురువర్యా? లేచి నుంటున్నారేం గురుదేవా? శిశురోదనం వినలేదా శిష్య? ఒక నవజాత శిశువు రోదన వినిపిస్తోంది. అతడు శివపుత్రుడు. శివపుత్రుడా? అసుర సంహారకుడైన శివపుత్రుడు. అతని దర్శన పుణ్యభాగ్యం మనకు కలిగి తీరాలి. నేను ఈ ఘడి కోసమే ప్రతి క్షణం ప్రతీక్షిస్తున్నాను. ఈ ఘడి కోసమే. శివపుత్రుడు, శివపుత్రుడు, శివపుత్రుడు. నమో నమః శివపుత్ర, నమో నమః. హే శివతేజపుత్ర, నమో నమః. మహర్షి విశ్వామిత్ర, స్కందనామ శక్తిపుంజ, నమో నమః. హే శివపుత్ర, నీవు శివతేజంతో ఉద్భవించినందున
నీలో విరాజిల్లుతున్న శక్తులన్నీ ఆ పరమేశ్వరునిలో ఉన్నాయి. తారకాసురుని వంటి అత్యాచారాలు చేసేవారి సంహారం కోసం నీవు భూమిపై ప్రకటమయ్యావు. ఓ శక్తిపుంజ, దయతో నాకు జ్ఞానం, శక్తి రెండూ ప్రసాదించు. వాటి కోసం నేను ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు. కనికరించు కృపానిధి, దయచూపు, నాపై దయానిధి, దయచూపు. మహర్షి విశ్వామిత్ర, జ్ఞానం శక్తి రెండు మీలోనే ఇమిడి ఉన్నాయి. తమరు రాజర్షులే కాక మహర్షి కూడా అయ్యారు. ఇప్పుడు మేము బ్రహ్మర్షి బిరుదు కూడా వరంగా ఇస్తున్నాం. శివకృప వల్ల మీ హృదయంలో బ్రహ్మజ్ఞానం పెంపొందుతుంది. మీ స్థానం బ్రహ్మర్షులందరిలోకి శ్రేష్టమైనది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దుఃఖంతో ఏడ్చేవారిని ఓడించేందుకే ఉద్భవించి తమరే ఏడుస్తున్నారే. తమరి లీలల ప్రదర్శన మాపై ఎలా భక్తవత్సల, లోకానికి చూపండి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. వచ్చాను ప్రభు, వచ్చాను. నారద, నీవు ఇప్పుడు కింద భూలోకానికి కాదు, ఇంకా పైకి ఆకాశం వైపు వెళ్ళాలి. ఇప్పుడు శివపుత్రునికి నీ అవసరం లేదు. నక్షత్రలోకంలో ఉన్న 6 మాతల ఆవశ్యకత ఉంది. వారే ఈ శిశువుని పెంచగలరు. 6 మాతలా? అవును, ఆ 6 కృత్తికలు ఈ శిశువు యొక్క జన్మ కృత్తికలు. ప్రభాకృతి, ఆభాకృతి, తేజాకృతి, భవ్యాకృతి, శోభాకృతి, సుకృతి. నీవు నక్షత్రలోకానికి వెళ్ళి ఆ కృతికలకు ఈ శిశువు గురించి తెలియచేయి. ఇదే శివేచ్ఛ. శివేచ్ఛ అంటే సదేచ్ఛయే. మరి నారదుని పని సదేచ్ఛలను తెలియచేయటమే కదా. నారాయణ నారాయణ. ఎక్కడి నుంచో ఏడుపు? ఎవరో చంటి పిల్లాడి ఏడుపులాగుంది. ఎవరైతేనే మన అందరి మనస్సులోనూ మాతృత్వాన్ని జాగృతం చేశాడు. అవును, మరి నాకు అలాగే అనిపిస్తోంది. మరి నాకు కూడా నా పిల్లాడే ఏడుస్తున్నట్టుగా ఉంది. మరి మనందరికీ అలాగే అనిపిస్తుంటే వెంటనే మన శిశువు ఎక్కడున్నాడో వెతకాల్సిందే. ఏం భవ్యకృతి ఎక్కడన్నా ఉన్నాడా? లేదు, తేజాకృతి, ప్రభాకృతి, శోభాకృతి, అభాకృతి ఎవరికి ఎక్కడా కనిపించలేదు. నారాయణ నారాయణ. దేవర్షి, తమరు ఇక్కడా? తమరు ముల్లోకాలు భ్రమణించేవారు. ఈ వేళ తమరు నక్షత్రలోకంలోకి వచ్చారే. నారదుడు ఏ లోకంలోకి వెళ్ళినా లోక కళ్యాణం కోసమే వెడతాడు. ఇప్పుడు నక్షత్రలోకం రావటం ఎందుకంటే
మీలోని మాతృత్వం జాగృతమైనందువలన మీ ఒడిలో ఒక పండంటి బాలును పెట్టి వెడదామనే ఆశతో నారాయణ నారాయణ. తమరు ఏమంటున్నారు దేవర్షి? మేము కాదు, ఆ బాలుని ఏడుపే చెబుతోంది. మీ మాతృత్వం లభించలేదనే వ్యాకులతతో. అంటే ఆ శిశువు రోదన విని మాతృత్వం జాగృతి చెందింది. మీరందరూ అతని మాతలు. మాతృప్రేమ అకారణంగా ఉత్పన్నమవ్వదు. మీరందరూ పూర్వజన్మలో దివ్యపుత్రుని మాతలవ్వాలని వరదాన ప్రాప్తి పొందారు. ఆ వరదానం ఫలితమే ఇప్పుడిది. ఈ దివ్యపుత్రుడు మీ మాతృభావనకు పరిపూర్తినిస్తాడు. అందుకే మరి ఎలుగెత్తి ఏడిచి ఏడిచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. పరమపిత బ్రహ్మదేవుని వరప్రదానం వల్ల మహాబలి తారకాసురుని వధ ఈ శిశువు వల్లనే జరుగుతుంది. దుష్ట తారకాసురుని దృష్టి ఇతనిపై పడకూడదు. అందుకే కుమారావస్థ దాటేంత వరకు ఈ బాలుని పెంచటం ఈ నక్షత్ర లోకంలో మీ అందరి బాధ్యత కూడా. అంటే మేమందరం ఇతని మాతలం, ఇతడు మా పుత్రుడా? సరిగా చెప్పావమ్మా. ఈ బాలుడు ఎంతో సుఖం తన మాతలకు ప్రసాదిస్తాడు. జన్మ జన్మాంతరాల వరకు ఆ సుఖాన్ని స్మరిస్తూ మీరు ఆనందం పొందగలరు. దేవర్షి, తమరు మాటల్లోనే గడిపేస్తున్నారు. తమరి మాటలతో మాతాపుత్రుల మధ్య అవరోధమైంది. అయితే మరి ఆలస్యం ఎందుకు? వెళదాం రండి. త్వరగా పదండి. మాతృహృదయం తమరు ఎప్పుడు ఎలా సృష్టించారు ప్రభు? తమ మనసులోని కరుణ, మాతృహృదయంలోని మమతలని రంగరించి చేశారా? చూశారా, పుత్రుని పేరు వింటూనే అందరికందరూ పరిగెట్టారు. తమ పుత్రుడు కార్తికేయుని వద్దకు. రాజాధిరాజు మహాబలి తారకాసురునికి జయము. సోనితపురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అలా కాదు, చెప్పండి. అసుర సామ్రాట్ త్రిలోక విజయ తారకాసురునికి. చెప్పండి చెప్పండి. పరాజితులకు జయం అని మమ్మల్ని అవమానం చేసేందుకు ఎందుకు ఒడిగొట్టుకుంటారు? స్వర్గం నుంచి పరాజయం పొందిన తరువాత ఆ యోగం ఇంకా ఎక్కడుంది నీకు మహాబలి తారకాసురా? మహాబలి, మీరు మేము స్వర్గం నుంచి పతితులమయ్యాం. మన లక్ష్యం నుంచి పతితులం కాలేదు. మనం వారిని, వారి దేవతలను పరాజితులను చేసి స్వర్గంపై మళ్ళీ అధికారం నిలుపుకుందాం. నారాయణ నారాయణ. ఇక్కడ మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ కోసం యోచనలు చేస్తున్నారా? అవును నారద, ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం, మా మహారాజును సంతుష్టుడు చేసేందుకు. జాగ్రత్త విలంబాసురా, జాగ్రత్త. పరమపిత బ్రహ్మదేవులు ప్రసాదించిన వరాన్ని చూసుకుని మీరు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వేస్తే ఇది గుర్తుంచుకోండి, సమయానికి ముందుగానే మీ అంతం నిశ్చయం అయిపోతుంది. విన్నారా ఇది వీరులారా? ఈ జటాధారి నారదుడు దేవతల గుప్తచారుడు, దూత, తెలియదు ఇంకా ఏమేమిటో మమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి దుష్టుణ్ణి మనమే ఎందుకు నాశనం చేయకూడదు? మేఘాసుర, ప్రళంబాసుర, వీడి జటలను పట్టుకుని వీడి శిరస్సును శరీరం నుంచి వేరు చేయండి. నారాయణ నారాయణ. మేఘాసుర, నారదుడి జటలలో విద్యుత్ తరంగాలున్నాయి. ముట్టుకుంటే మీరు నాశనమే. నారాయణ నారాయణ. మీరిద్దరు దృష్టులు నారదుని దగ్గరకు వచ్చేందుకు అనేక జన్మలెత్తి పుణ్య సంచితం చేసుకోవాలి. నారాయణ నారాయణ. నిన్నిప్పుడు విడిచిపెట్టావు నారదా. విడవడం, పట్టుకోవటం జరిగితే కదా దుష్టులారా. అది మీకు ఎన్నడూ సంభవం కాదు. భగవంతుడు జగత్తులోని పిపీలికాదులను సృష్టించినప్పుడు అదే సమయంలో మీలాంటి మానవాకృతిలో ఉన్న దుష్టజీవులను కూడా పుట్టించాడు. నారద, నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ. దైత్యరాజా, ఖడ్గం అక్కడుంది. మీ భాగ్యమే కుంటుతోంది దైత్యరాజా. ఇంకా ఇలా అరుస్తూ ఉంటే మీ కంఠం కూడా కుంచుకుపోతుంది. నారాయణ నారాయణ. మీ అంత్య సమయం సమీపించింది దైత్యరాజా. మీ చావుకు శివపుత్రుడు జన్మించేశాడు. ఆ శివపుత్రుడే ఎవరిచే మరణించాలనే వరం మీరు బ్రహ్మదేవులను అడిగారు, అతడే. నారాయణ నారాయణ. ఏమిటి, శివునికి పుత్రుడు కలిగాడా? ఈ నారదుడు ఏమని చెప్పి వెళ్ళాడు? శివపుత్రుడు జన్మించేశాడా? అబద్ధమాడాడు నారదుడు. లేదు, నారదుడు కటువుగా మాట్లాడతాడు, అధికంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు అనరాని మాటలు అంటాడు కూడా. కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పడు. కానీ మరి సాక్ష్యం కావాలి కదా. మేఘసురా, ప్రాంబాసురా, ఆజ్ఞ మహాబలి. కైలాసం వెళ్ళి రహస్యంగా కనుక్కోండి. శివపుత్రుడు ఎప్పుడు జన్మించాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు. కనపడితే వెంటనే వాణ్ణి అక్కడే సమాప్తం చేయండి. మహాబలి, తమరి ఆజ్ఞను పాలన చేస్తాము. ఇప్పుడు మాకు కేవలం ఒక్కటే లక్ష్యం, శివపుత్రుని వినాశనం. ఓం నమః శివాయ. ప్రలంబాసురా, అదిగో చూడు, అదే కైలాసం. వెళ్దాం పద. కానీ జాగ్రత్త, మనల్ని ఎవరూ చూడకూడదు. ఎక్కడా శివపుత్రుడు? తన మాత పార్వతి దగ్గరే ఉంటాడు. కానీ తను కనపడదేమిటి? ఎక్కడుందో నడు, ఆమెను వెతుకుదాం వేషం మార్చుకుని. ఏమైంది దేవి? నీ ముఖం వాడిపోయింది. ఏమైందో చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పను? జగత్తులో ప్రతి పత్నికి అనిపిస్తుంది మాత అనే సమ్మాన ప్రాప్తి కావాలని. కానీ దేవతల దుష్టత కారణంగా నాకు పుత్రప్రాప్తి యోగమూ లేదు, పరమేశులకు విచారమూ లేదు. విచారం లేకున్నా గ్రహించగలరు. వారు సర్వజ్ఞులు. నీ మనసులోని మాట వారు ఎరగరా? తప్పక నీ ఇచ్ఛానుసారం మాత అనే సమ్మానం గౌరవం ప్రసాదిస్తారు. శివపుత్రుడు లేడు, కాని శివుడు మాత్రం ధ్యానంలో లీనమై కనిపిస్తున్నాడు. బహుశా మన స్వామికి భయపడి శివపుత్రుణ్ణి ఎక్కడో దాచేశారు. కైలాసంలో గాక ఇంకెక్కడ దాస్తారు? మనం శివగణాల్లో కలిసి వాడిని వెతుకుదాం పదా. వాడిని ఈ యోగులెవరో, ఎక్కడి వారు? ఓం నమః శివాయ. వీళ్ళు తారకాసురుడు రాక్షసులు గుప్తచారులై మన సంగతి తెలుసుకునేందుకు వచ్చారు. కొట్టండి వీళ్ళని.
పదమేకాసుర, మనం గనక కైలాసం నుండి పారిపోకపోతే నిశ్చయంగా శివగణాల చేతిలో చచ్చేవాళ్ళం. సరిగ్గా చెప్పావు ఈ లంబాసురా. నారాయణ నారాయణ నారాయణ. అటు చూడు, నారదుడు. నారాయణ నారాయణ. ఇతడే స్వయంగా శివపుత్రుడు జన్మించాడని అబద్ధాలు చెప్పాడు. ఆ సూచన వినే మనం కైలాసానికి వెళ్ళి ఆ శివగణాలతో తన్నులు తిన్నాం. పద, వీడిని పట్టుకుందాం. ఈసారి నిన్ను వదలన్నారదా? శివపుత్రుడు జన్మించనే లేదంటే ఆ భ్రమలో వీళ్ళు నిర్భయులై ఇంకా దుండగాలు చేస్తారు. వీళ్ళ అధిక ఉద్దండతని ఉగ్రతని తగ్గించాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? నారాయణ నారాయణ. చెప్పు, అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? నారాయణ నారాయణ. నువ్వు నిజం చెప్పి ఉంటే కైలాసంలో ఎక్కడో అక్కడ శివపుత్రుడు కనిపించి ఉండేవాడే. అదే కదా దుర్గతి. దుర్గతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది దుర్గతి. మీ బుద్ధి గడ్డి తిన్న చోటే. ఓ బుద్ధిహీనులారా, మీకు గనక పరమేశ్వరుని లీలలు అర్థమైతే ఈ విధంగా దెబ్బలు తినరు కదా. స్పష్టంగా చెప్పున్నారదా అదేదో? మీరిద్దరూ స్పష్టంగా వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. పరమేశ్వరుని లీలలు అర్థం చేసుకోండి. శివపుత్రుడు కైలాసంలో లేనేలేడు. మరి ఏడి శివపుత్రుడు? నారాయణ నారాయణ. నక్షత్రలోకంలో కృతికామాతల వద్ద. మీరు మీ అందరి అశుభ ఛాయలు ప్రవేశించలేని చోట అక్కడున్నాడు. నారాయణ నారాయణ. అయితే మన నక్షత్రలోకానికి వెళ్లాల్సిందే. శివపుత్రుని అంతు చూసే మనం స్వామికి ముఖం చూపిద్దాం. పదమేకాసుర, పద. నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? కార్తికేయ ఎక్కడున్నావు? వస్తున్నట్టుంది. వస్తున్నట్టుంది. వీడే కాబోలు శివపుత్రుడు. దేవీమణులారా, ఈ శివపుత్రుని మాకు అప్పగించండి. మేము ఇతన్ని మహాబలి తారకాసుని వద్దకు శోణితపురం తీసుకుని వెళ్తాం. లేదు లేదు, ఇతన్ని తీసుకెళ్ళనీయం. ఇతని రక్షణ మా కర్తవ్యం. నేను చెబుతున్నా వినండి, తిన్నగా తప్పుకోండి, లేదా బలవంతాన మిమ్మల్ని తోసేయాల్సి వస్తుంది. ఆగండి, జాగ్రత్త. నేనుండగా మా మాతలను ముట్టుకుంటే ఏం చేస్తారో చూడండి. మాతల్లారా, మీరంతా దూరంగా ఉండి చూడండి. వీళ్ళతో నేను దాగుడు మూతలాడి ఎలా ఆడిస్తానో. మేము ఆటలాడడానికి రాలేదు, నిన్ను చంపేందుకు వచ్చాము. నువ్వు మా స్వామి మహాబలి తారకాసుని సమాప్తం చేస్తావు. అంతకుముందే నిన్ను మేము సమాప్తం చేసేస్తాం. అయితే సమాప్తం చేయి. రండి రండి.
మా పుత్రుడు కార్తికేయునికి జయము. ఇతను తప్పక తారకాసుని వధిస్తాడు. మాతలారా, మీ ఆశీర్వాదమే నా శక్తి. ధన్యులం పుత్ర, ధన్యులం. రక్షించండి మహాబలి, రక్షించండి మహాబలి, రక్షించండి. అనర్థం జరిగిపోయింది. మేఘాసురుడు చనిపోయాడు మహాబలి, మేఘాసురుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు అతన్ని? మహాబలి, శివపుత్రుడు వెతుక్కుంటూ నేను మేఘాసురుడు కైలాసానికి వెళ్ళావు. అతను అక్కడ లేడు. అక్కడ శివగుణాలు మమ్మల్ని తనే పట్టుకు తన్నారు. అక్కడి నుంచి పారిపోతుంటే మళ్ళీ ఆకాశ మార్గాన నారదుడు కనిపించి శివపుత్రుడు నక్షత్ర లోకంలో ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళావు. శివపుత్రుని అపహరించాలని చూసావు. అప్పుడేమో మరేమైంది ఆ తర్వాత? ఆ చిన్న బాలుడు నన్ను అమ్మాయిగాసురుణ్ణి తన బాహుబలంతో గాలిలోకి విసిరి పారేశాడు. మేఘాసురుడు తలకిందులవుతూ పర్వత శిఖరానికి కొట్టుకుని లోహిలో పడి తన ప్రాణాన్ని వదిలేశాడు. నేను ఎలాగోలాగా నా ప్రాణాన్ని తగ్గించుకుని వచ్చేసాను. మేమే స్వయంగా వెళ్తాం నక్షత్రలోకానికి శివపుత్రుణ్ణి వధించటానికి. శివపుత్రుడి వధ జరగాలని కేవలం అవివేకులు, దూరాలోచన లేని వారే అనుకోగలరు. అక్కడ అజ్ఞాని, మూర్ఖుడు అయిన దేవేంద్రుడు కార్తికేయుని చేతిలో తారకాసురుడి వధ జరగటం నిశ్చయమేననే ధైర్యంతో మళ్ళీ సంగీత నృత్యాల్లో నిమగ్నుడైపోతాడు. దేవరిషి, నారాయణ నారాయణ. జాగ్రత్త దేవేంద్ర, జాగ్రత్త. ఇంకా ఇలాగే నృత్యగానాలలో మైమరిచి ఉంటే మీ స్వర్గలోకం ఏమిటి, మీకు చేతికి వచ్చిన ఇంద్రాసనం కూడా మళ్ళీ చేయి జారిపోతుంది. దేవర్షి, దేవేంద్ర, సంకటం నెత్తి మీద కాలు పెట్టి నుంచుంటే, మనం భోగ విలాసాల్లో మునిగి తేలుతుంటే మనకంటే ఎక్కువ అవివేకులు, దూరాలోచన లేని వాళ్ళు ఎవరుంటారు? దేవేంద్ర, మీరేమనుకుంటున్నారు? చేతికందిన స్వర్గం పోగొట్టుకున్న తారకాసురుడు మౌనంగా ఊరుకుంటాడా? మళ్ళీ మనపై ఆక్రమణ చేయడా? దేవర్షి, ఇప్పుడు తారకాసురులో అంత సాహసం, శక్తి లేవు. వాడింక స్వర్గంపై ఆక్రమణ చేయలేడు. అయితే మీరలాంటి భ్రమలో నిశ్చింతగా ఉండే ఆమోద ప్రమోదాల్లో మునిగిపోయారా దేవేంద్ర? మరి ఆ భ్రమలో ఈ నిజాన్ని కూడా మరిచిపోయారు. తారకాసురుడి వధ ఆ శివపుత్రుడి వల్ల అయ్యేంత వరకు అతడు మిమ్మల్ని ఎన్నడూ నిశ్చింతగా ఉండనివ్వడు. వాడింకా జీవించే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది నాకు మీ అందరి అద్భుత ప్రవర్తనలు చూస్తూ ఉంటే. విలాసంలో మునిగి ఉండి భయభీతులవ్వడం తప్ప ఇంకా
ఏమీ చెయ్యలేరు మీరు. ఏం చెయ్యాలి దేవర్షి? స్మరించండి శివపుత్రుణ్ణి. మీరు తారకాసుని వధించమని శివపుత్రుణ్ణి ప్రేరేపించలేరా మరి? ఆ ఆ, శివపుత్రుడు ఎలా ఉన్నాడు? అతని పేరేమిటి దేవర్షి? కుమార కార్తికేయుడు. కుమార కార్తికేయుడా? కార్తికేయుడా? ఇంకా చిన్న పిల్లవాడే అనుకుంటా. పార్వతీమాతలాగా ఎంతో అందంగా, పిత శివుడిలాగా ఉజ్జల తేజస్సుగా ఉంటాడేమో. అలాగే ఉంటాడు. అతను శివశక్తుల అంశగలవాడు, అందుకే సంపూర్ణుడు. ఈ సమయంలో నక్షత్రలోకంలో 6 కృత్తికల ఛత్రఛాయలో పెరుగుతున్నాడు. నక్షత్రలోకంలో ఉన్నా? ఎందుకు? అక్కడెందుకు? అతను కైలాసంలో ఉండవలసిన వాడు. దేవేంద్ర, ఒకవేళ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరు నక్షత్రలోకానికి వెళ్ళి చూడండి. నారాయణ నారాయణ. స్వామి, మీరు దేవర్షి మాటలపై అవిశ్వాసం చూపకూడదు. త్వరగా నమ్మకం కూడా కలగదు దేవి. శివపుత్రుడు నక్షత్రలోకంలో ఎందుకు? ఈ నిజం తెలుసుకునేందుకు నేను స్వయంగా వెళ్ళాలి నక్షత్రలోకానికి.